హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేషనల్ పవర్ సెక్టార్ నుంచి ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీకు ఉన్నట్లయితే సరిపోతుంది. ఎక్స్ట్రాగా ఎలాంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. ఒకవేళ మీరు సెలెక్ట్ అవుతే ట్రైనింగ్తో పాటు మిమ్మల్ని పర్మనెంట్ స్కేల్లో ఉద్యోగంలోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి మీరు ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి. సో సెలెక్ట్ అయితే 36,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది ఒక గ్రేడ్లో. ఇంకొక గ్రేడ్లో అయితే 63,000 వరకు అయితే శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో కాబట్టి ఇంత మంచి నోటిఫికేషన్ వదులుకోకండి. ఈ పర్టికులర్ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి దాకా చూడండి. చాలామంది ఫ్రెండ్స్ వీడియో చూసి వెళ్ళిపోతున్నారు. చూసి వెళ్ళిపోకండి, ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది చాలా ఎంకరేజింగ్గా అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్తో పాటు ఎడ్యుకేషనల్ వీడియోస్ అన్నింటిని కూడా సపోర్ట్ చేయండి. వీలైతే వీడియోని మీ వాట్సాప్ స్టేటస్ కానీ మీ వాట్సాప్ గ్రూప్లో కానీ షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో నేను పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. దాంతో పాటుగా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, అక్కడ జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా జాయిన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇలాంటి గవర్నమెంట్ ఉద్యోగాలకి అప్లికేషన్ చేయడంతో పాటు ప్రిపేర్ అవ్వడం అనేది చాలా ముఖ్యం. మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకున్నట్లయితే విజన్ అప్డేట్ అని మనకు యాప్ ఉందండి, ఓకేనా. ఆన్లైన్ కోచింగ్ యాప్ ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, మీరు జాయిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు రైట్ సైడ్లో జాబ్స్ అకాడమీకి సంబంధించిన సపరేట్ ట్యాబ్ ఉంటుంది. అందులో మీకు కావాల్సిన కోర్సెస్ అనేవి ఉంటాయి. మీకు కావాల్సిన కోర్సెస్ ఫ్రీగా కూడా ప్రొవైడ్ చేస్తాము. డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, నోటిఫికేషన్లో చూసినట్లయితే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్, మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ నుంచి ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్లో మీరు అప్లికేషన్ చేసుకోవడానికి 5 జనవరి 2024 వరకు అయితే మీకు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. సో ఇందులో 2 రకాల ఉద్యోగాలను అయితే మనకు రిక్రూట్ చేస్తున్నారండి, ఓకేనా. సో ఒకటి వచ్చేసరికి స్టైఫండరీ ట్రైనీ ఉద్యోగాలు, ఓకేనా. అంటే మీకు స్టైఫండ్ ఇస్తూ మిమ్మల్ని ట్రైనీ లాగా తీసుకునే ఉద్యోగాలు. రెండో కేటగిరీ వచ్చేసరికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్లో రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలు. సో ఈ స్టైఫండరీ ట్రైనీలో కేటగిరీ 1లో మనకు 17 ఉద్యోగాలు ఉన్నాయి. కేటగిరీ 2లో మనకు 31 ఉద్యోగాలు ఉన్నాయి. అదేవిధంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఒకటి సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. దాంతోపాటు ఏదేని డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లికేషన్ చేసుకునే విధంగా 4 ఉద్యోగాలను అయితే హెచ్ఆర్ విభాగంలో ఇవ్వడం జరిగింది. అయితే వీటికి సంబంధించి బ్రేకప్ వేకెన్సీ చూద్దాం. మనకు కేటగిరీ 2లో ప్లాంట్ ఆపరేటర్ 8 ఉన్నాయండి, ఓకేనా. ఫిట్టర్ 8 ఉన్నాయి. ఇన్స్ట్రుమెంటేషన్ 6 ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ 5 ఉన్నాయి. ప్లంబర్ 2, వెల్డర్ 1, కార్పెంటర్ 1. మొత్తంగా 31 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఒక్కొక్క దానికి నేను క్వాలిఫికేషన్ ఇక్కడే చెప్తాను చూడండి, ఓకేనా. సో వీటికి సంబంధించి ప్లాంట్ ఆపరేటర్కి ఎనీ ఇంటర్మీడియట్ అండి, ఓకేనా. ఇంటర్మీడియట్ చేసి ఉండాలి. ఇంటర్మీడియట్ సైన్స్ సబ్జెక్ట్లో ఎంపీసీ కానీ బైపీసీ కానీ చేసిన క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫిట్టర్కి అయితే 10th క్లాస్తో పాటు ఐటీఐ ఫిట్టర్ చేసి ఉండాలి. ఇన్స్ట్రుమెంటేషన్ అయితే ఎలక్ట్రానిక్ మెకానిక్ అయితే 10th క్లాస్తో పాటు ఎలక్ట్రానిక్ మెకానిక్ చేసి ఉండాలి. అదే ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలకైతే మీకు 10th క్లాస్తో పాటు ఐటీఐ చేసి ఉండాలి. వీటన్నిటి కూడా ఐటీఐ చేసి ఉండాలి. ఇక్కడ ప్లాంట్ ఆపరేటర్ ఉద్యోగానికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. సరే అన్న, నేను అప్లికేషన్ చేస్తాను, మరి దీనికి నాకు కావాల్సిన ఏజ్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 24 వరకు ఓసీ వాళ్ళకు, 27 వరకు ఓబీసీ వాళ్ళకు, 29 వరకున్న ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకే అన్న, మరి వీటికి అప్లికేషన్ చేస్తాను, ఫీజు ఏంటి? ఫీజు కేవలం 100 రూపీస్ మాత్రమే. ఈ 100 రూపీస్ కూడా మేల్ క్యాండిడేట్స్ అయినటువంటి ఓసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రమే పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, ఆల్ క్యాస్ట్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా. సో ఇది ఫస్ట్ కేటగిరీకి సంబంధించిన ఉద్యోగాలు. సో ఇందులో ఫస్ట్ కేటగిరీ, ఇది సెకండ్ కేటగిరీ అయిపోయింది. సో ఫస్ట్ కేటగిరీకి సంబంధించి చూసినట్లయితే ఈ ఉద్యోగాలు ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించి 4 ఉన్నాయి. మెకానికల్ 6, ఎలక్ట్రికల్ 3, ఇన్స్ట్రుమెంటేషన్ 4. సో ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాల్లో బ్యాచిలర్ డిగ్రీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ చేస్తుంటే ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవచ్చు. మెకానికల్ డిప్లొమా చేస్తే ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ చేస్తే ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఎలక్ట్రానిక్స్ చేస్తే ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవచ్చు. వీటికి కూడా 100 రూపీస్ ఉంటుంది.
అది కూడా మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, అన్ని క్యాస్ట్లకు సంబంధించిన ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేయడానికి వీల్లేదు. వీటికి 18 నుంచి 25 వరకున్న ఓసీ వాళ్ళు, 30 వరకున్న ఎస్సీ, ఎస్టీ వాళ్ళు, దాంతోపాటు 28 వరకున్న ఓబీసీ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేయాలి. సో ఇవి స్టైపెండరీ ట్రైనీ ఉద్యోగాలు కాబట్టి ఈ 2 రకాల ఉద్యోగాలకు ఫస్ట్ ఇయర్లో 20,000 వరకు శాలరీ అనేది ఇస్తారు స్టైఫండ్. సెకండ్ ఇయర్లో 24,000 వరకు స్టైఫండ్ అనేది ఇస్తారు. సో ఈ 2 ఇయర్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 45,000 నుంచి 50,000 వరకు శాలరీ అనేది మీకు రావడం జరుగుతుంది. సో కాబట్టి ఇంత మంచి నోటిఫికేషన్లో మీరు అప్లికేషన్ చేసుకోవడం వదులుకోవద్దు, మిస్ చేసుకోవద్దు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు సేఫ్టీ సూపర్వైజర్కి సంబంధించి ఇచ్చారు. అదేవిధంగా ఒకటే పొజిషన్ ఇచ్చారు. సో దీనికి ఏదైనా డిగ్రీ అడుగుతున్నారు, డిప్లొమా అడుగుతున్నారు. సో ఈ వీటికి వచ్చేసరికి ఎనీ డిగ్రీ అండి, ఓకేనా. హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఉండేవాడికి ఎనీ డిగ్రీ అడుగుతున్నారు. 18 నుంచి 30 ఏళ్ళు ఉండాలి, ఓకేనా. 33 వరకు ఓబీసీ వాళ్ళకు, 35 వరకు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. 150 రూపాయలు ఫీజు అనేది ఉంటుంది, ఓకేనా. 150 రూపాయల ఫీజు ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి 5th జనవరి 2024 వరకు ఇచ్చారు. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి www.npclcareers.com వెళ్ళి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో నేను లింక్ అనేది ఇస్తాను. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే అప్లికేషన్ చేసుకోండి. అప్లికేషన్లో మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కానీ, టెలిగ్రామ్ గ్రూప్లో కానీ, టెలిగ్రామ్ ఛానల్లో కానీ, లేదా ఇన్స్టాగ్రామ్లో కానీ కాంటాక్ట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ మీకోసమే వీడియోస్ చేస్తున్నాము. ఒక చిన్న లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.